టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో ప్రాథమిక హక్కులు అమలు కావడం లేదన్న ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. కోట్ల రూపాయలు పెట్టుకున్న స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారన్న బీజేపీ నాయకుడు. తిమ్మాపూర్ గ్రామంలో ఆర్ఎంపీ హాస్పిటల్ ను సీజ్ చేసిన వైద్య బృందం. పశువుల అక్రమ రవాణా ఆపటంలో పోలీసులు విఫలం. ఖ్యాతి పొందుతున్న వీరవల్లి శాలివాహనులు తయారు చేస్తున్న మట్టి బొమ్మల వినాయకులు. వినాయక చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ. శ్రీకాళహస్తిలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో శాంతి సమావేశం. నగరంలో సందడి చేసిన సుందరకాండ చిత్ర బృందం. వినాయక ఉత్సవాలు ఐక్యత సౌభ్రాతృత్వానికి ప్రతీక అన్న డిఎస్పీ. దేశంలో ప్రాథమిక హక్కులు అమలు కావడం లేదన్న ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఓయూలో మానవ హక్కులు భారత రాజ్యాంగం అనే అంశంపై సదస్సును నిర్వహించారు. దేశంలో ప్రాథమిక హక్కులు అమలు కావడం లేదన్నారు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు గాలి వినోద్ కుమార్. మానవ హక్కులు భారత రాజ్యాంగం అనే అంశంపై భారత జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మండలి ఆధ్వర్యంలో ఓయూలో సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఆర్పీఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గాలి వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాలి వినోద్ కుమార్ మాట్లాడుతూ అగ్రవర్ణ కులాలు రాజ్యాధికారంలో ఉండటంతో రాజ్యాంగాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. బహుజన రాజ్యాన్ని తెలంగాణలో స్థాపించే విధంగా కృషి చేస్తానన్నారు. తెలంగాణలో సమతా రాజ్యం స్థాపన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ధ్యేయమన్నారు. మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న సభ్యులను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య అభినందించారు. మానవ హక్కులకు భంగం కలిగితే సమస్యలు తీర్చడానికి తమ కౌన్సిల్ ముందుంటుందని జాతీయ రాష్ట్ర చైర్మన్లు ప్రదీప్ కుమార్, నవోదయ సిద్ధులు తెలిపారు. అందుకని మనం ఈ రాజ్యాంగంలో మానవ హక్కుల గురించి మాట్లాడాల్సి వస్తే ఎందుకు మొత్తం మెజారిటీ సమాజాన్ని అణిచివేతకు గురి చేసింది? ఏ సిద్ధాంతం గురి చేసింది? ఎందుకు అణిచివేతకు గురవుతున్నారు? మనుస్మృతిలో స్త్రీల యొక్క హక్కులు ఏమిటి? అసలు మనిషిగా చూసిందా మనుస్మృతి? మనుస్మృతిలో స్త్రీ గురించి ఏం చెప్పారంటే ఒక మహిళ బాల్యంలో తండ్రి చాటున పెరగాలి, యవనంలో భర్త పాదాల కింద నలిగిపోవాలి, వృద్ధాప్యంలో కన్న కొడుకుల కంట్రోల్లో బతకాలి, ఒంటరిగా స్త్రీ రోడ్డు మీదకి రావద్దని చెప్పింది. ఏ సిద్ధాంతాన్ని కదా ఇప్పుడు అమలు చేస్తున్నది. మహిళల్ని అణిచివేసిన తర్వాత ఈ దేశం ఎక్కడ అభివృద్ధి అవుతుంది? 190% ఉన్నటువంటి శూద్రుల్ని అణిచివేసిన సిద్ధాంతం ఈ దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది? అందుకే నేను మిత్రులారా, బ్రిటిష్ రాజ్యాంగం తెలియజేస్తా ఉన్నా. మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నాకన్నా బాగా ఏదో నాకు అవకాశం అయితే చైర్మన్ కావచ్చు, నాకన్నా తెలుగులో ఎంతోమంది వేదిక కింద ఉన్నారు. మీరు కూడా మీ అమూల్యమైన సజెషన్స్, ఇవాళ సోషల్ మీడియా పెరిగింది, ఇలా వాట్సాప్లు వచ్చినాయి, ఇలా మీరు కూడా ఇలా మన ఏంటి మనకు అన్ని కూడా ట్విట్టర్ వచ్చింది, ప్రతి దానిలో కూడా అన్ని సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాం. ప్రపంచ వేదికతో మన సెల్ ఫోన్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. మరి మాకు కూడా మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చి మన కమిషన్ ముందుకు వెళ్ళేందుకు మీరు అందరూ సహకరించవలసిందిగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. మరి ముఖ్యంగా మన యొక్క ఎస్సీఎస్ చైర్మన్ అయిన తర్వాత మన నాగర్ కర్నూలు జిల్లాలో చెంచు మహిళ ఈశ్వరమ్మ అత్యాచారం జరిగితే ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మన మంత్రి జూపాల్ కిషోర్తో మాట్లాడి, అక్కడ ఉన్న కలెక్టర్ మాట్లాడి చెంచు ఈశ్వరమ్మకు తగిన న్యాయం చేయించి ప్రభుత్వం తెచ్చేటువంటి పరిహారం ఇప్పించి ఆమెకు ఒక ఇల్లు ఇప్పించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న సంగతి మిత్రురాలా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరామ్ శ్రీనివాస్ చనిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. సిఐ పై అధికారుల వేధింపులతో అక్కడ పోయి భార్య కళ్ళు నీళ్ళు తుడిచి ఆ భార్యకు ఉద్యోగం ఇప్పించి ఆమె వచ్చే పరిహారం ఇప్పించి సాయం చేసే సంగతి మీకు తెలవాలని చెప్తున్నాను చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఎస్సీ ఎస్టీ విక్టిమ్స్కు రేపు, గ్యాంగ్ రేపు, మర్డర్, అట్రాసిటీ కేసులలో ఉన్నటువంటి బాధితులకు 2 BHK ఇల్లు ఇచ్చినటువంటి
చరిత్ర భారతదేశం యొక్క లేదు. మేము ఇలా గవర్నమెంట్ వెయ్యింది జీవో తీసుకొని మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో, ఇలా హైదరాబాద్ జిల్లాలో కోట్ల రూపాయలు పెట్టి కొన్న స్థలాన్ని ఆక్రమించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాపోయిన బీజేపీ నాయకుడు. కోట్ల రూపాయలు పెట్టి కొన్న స్థలాన్ని ఆక్రమించాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని, బాధితులకు అండగా ఉండి రక్షించే ప్రయత్నం చేస్తున్నందుకు స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఆక్రమణదారులతో కలిసి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మేడ్చల్ జిల్లా బీజేపీ పార్టీ కౌన్సిల్ మెంబర్ రవీంద్ర సాగర్ పేర్కొన్నారు. ఈ మేరకు మల్లాపూర్లోని గోకుల్ నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవీంద్ర సాగర్ మాట్లాడుతూ 1968లో మల్లాపూర్ డివిజన్ గోకుల్ నగర్లో లేఅవుట్ చేయడం జరిగిందన్నారు. కొన్ని ప్లాట్లు ఆన్లైన్లోకి ఎక్కకపోవడం వల్ల వాటిపై కొంతమంది వ్యక్తులు కన్నేసి కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ప్లాటు కోర్టులో కేసు ఉందని తెలవకపోవడం వల్ల ఓ బాధితుడు ఆవుల చందు 2 కోట్లు పెట్టి ఇదే వెంచర్ను ఫ్లాట్ను కొనుగోలు చేస్తూ అతన్ని కార్పొరేటర్ అండతో కొంతమంది అక్రమదారులు రకరకాల ఇబ్బందులకు గురి చేస్తూ బెదిరించడం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితునికి అండగా ఉండటంతో నాపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రవీంద్ర సాగర్ మండిపడ్డారు. రెడ్డి విట్నెస్ కింద అశోక్ నగరు సాయి చరణ్ సన్నా ప్రసాద్, ఇంకొకటి 3వ నెంబర్ వచ్చేసి సాయి క్రాంతి శేఖర్ సన్నా శివయ్య, ఈయన వచ్చేసి బాబానగర్ నాచారం. 4వ నెంబరు కర్ణ సీతారామ రెడ్డి, తండ్రి పేరు రామ్కోట్ రెడ్డి, ఈయన గోకుల్ నగర్. ఇంకొక ఆయన రాజు కనకాల రాజు సన్నాపు లేటు మల్లయ్య, ఈయన వచ్చేసి గోకుల్ నగర్. ఇంకొకరు బి వెంకటయ్య సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పిఎస్ నాచార్. వీళ్ళందరూ కంప్లైంట్ల ఇక్కడ ఆపమని రిజిస్టర్ ఆఫీస్లో కానీ టౌన్ ప్లానింగ్లో కానీ రాజు అంటే ఏదైనా వనరాజు రిటర్న్ వస్తే కోర్టు నాకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చింది. మన అడ్రస్ లేదు, మన ప్రూఫ్ లేదు, ఏం లేదు, ఆ ఫోన్ నెంబర్ కూడా కలవకుంటే. నువ్వు ఒరిజినల్ ఉన్నాడు రా, నేను మీలాగేమో ఇది చేసుకోండి కదా. కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్, 2 కోట్ల రూపాయలు ఆర్టీజీ ట్రాన్సాక్షన్ చేసి తీసుకున్నా. ట్రాన్సాక్షన్తో సహా నేను నాచారం పిఎస్లో సబ్మిట్ చేసిన, అక్నాలజ్మెంట్ తెచ్చిన. నేను క్యాష్ ఇవ్వలే, క్యాష్ ఇచ్చిన తక్కువ 2 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఆర్టీజీతో సహా మీకు అందరికీ చూపిస్తా. మీరు ఏడిస్తారో ఇవ్వండి. పిఎస్లో ఇచ్చి కూడా అక్నాలజ్మెంట్ తెచ్చిన. నువ్వు ఎట్లా కొన్నావు, నువ్వు ఏంది అనేది. 2 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎవరేమనుకోయింది, నా కొన్నాను ఇచ్చిన. నేను ఇప్పుడు ఈ ప్లాట్ ఏంది, మీరు ఇట్లా ఎవరిని ఎవరి ద్వారా మీరు ఇక్కడ ఇబ్బంది పెడుతుందో మీరు అడగండి. 1967 68 ఎర్ర మంచులు అనేది అది లేవనెత్తింది. ఎవరు మాకు అది చెప్పింది? ఇప్పుడు ఒకసారి కూడా మహేశ్వర్ రెడ్డి, ఆ తర్వాత సన్నా ప్రసాద్ ఆయన ఉండేది నాచారంలో ఉంటుంది. మరి కూడా అశోక్ నగర్ ఉంటాడు ఈయన. తర్వాత ఇంకో ఆయన ఈయన ఉండేది బాబానగర్, అంటే ఇదే కాదు. బాబానగర్ నాచారం, ఇది కూడా కాదు. బాబానగర్ నాచారంలో ఉంటాడు ఈయన. గోకుల్ నగర్, ఈ గోకుల్ నగర్ ఆయన కూడా ఒక వ్యక్తిని పెట్టారు. ఒక ఆయన బాబానగర్, ఒక ఆయన నాచారం, ఒక ఆయన ఎల్లారెడ్డి కూడా, ఒక ఆయన గోకుల్ నగర్, ఇంకా నెక్స్ట్ ఇంకో ఆయన కూడా గోకుల్ నగర్. రాజు అంటే ఆయన్నే పడకల రాజు లేటు మల్లయ్య, బండరాజు ఉంటాడే మళ్ళీ తెలిసి. వీళ్ళంతా కలిసి ఎక్కడెక్కడో మనిషికి ఒకరిని తీసుకొచ్చి ఇవన్నీ ఈ డూప్లికేట్ తయారు చేసి వాళ్ళకే అమ్మి, వాళ్ళు డబ్బులు ఎన్ని పెడలా వీళ్ళే డూప్లికేట్ అని మళ్ళీ చేసి, ఏదో ఖైదీ సినిమాలో ఏదో సినిమాలు ఉంటారు చూడండి, రావు గోపాల్ రావే చంపేసి
జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుని హాస్పిటల్ను సీజ్ చేసిన వైద్య బృందం. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో ప్రభుత్వ వైద్యుల కంటే ఆర్ఎంపీల పెత్తనం ఎక్కువైంది. వర్షాకాలం వైరల్ ఫీవర్ల దృష్ట్యా ఫీవర్ టెస్ట్ చేయించుకోవాలని ఆశా వర్కర్లు గ్రామాల్లో పర్యటించి చెప్పినా ఈ జ్వరానికి ఏం కాదని కుటుంబ సభ్యులను తప్పుతోవ పట్టించాడు. ప్రభుత్వ వైద్యులకు ఫీవర్ లేదని చెప్పించాడు తిమ్మాపూర్లోని ఓ ఆర్ఎంపీ. జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కొంత మహేష్ డెంగ్యూ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే మహేష్ ఇంటికి ఆశా వర్కర్లు జ్వర పరీక్ష కోసం వెళ్లినప్పుడు జ్వరం లేదని మహేష్ కుటుంబీకులతో ఆర్ఎంపీ లేదని చెప్పించాడని సిద్దిపేట జిల్లా డిఎంహెచ్ఓ ధనరాజ్ తెలిపాడు. రోగ నిర్ధారణ పరీక్షలు చేయకుండానే మహేష్ కి మందులు సూదులను సైతం ఆర్ఎంపీ ఇచ్చాడని ఆయన తెలిపారు. డెంగ్యూ వ్యాధి తీవ్రతరం అయ్యేంత వరకు చూసి వ్యాధి తీవ్రతరం కావడంతో హైదరాబాద్లోని ఆసుపత్రికి పంపాడని డిఎంహెచ్ఓ పేర్కొన్నారు. కావున మహేష్ కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించిన ఆర్ఎంపీ సెంటర్ను సీజ్ చేశామన్నారు. ఆర్ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కావున ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండే వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. గత వారం రోజులుగా వరుసగా డెంగ్యూ బారిన పడిన పేషెంట్లకు అర్హత లేని ఆర్ఎంపీ వైద్యులు చికిత్సనిస్తూ నిషేధిత స్టెరాయిడ్స్ ఇచ్చి వాళ్ళ మెదడును ప్రభావితం చేసేలా ఇంజెక్షన్లు ఇచ్చి పూర్తి స్థాయిలో విషమించిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి కానీ చేతులు ఎత్తేసి పెద్ద ఆసుపత్రులకు తరలించమని చెప్పి చేతులు దులిపేసుకుంటారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ గారు దీనిపై చర్యలు తీసుకొని ఆర్ఎంపీలను నిషేధిత మందులు ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళకి ఏం తెలియదు, వ్యవసాయం చేసుకొని బతుకుతారు. అవి ఏం చూదులో తెలియదు. ఆర్ఎంపీ డాక్టర్ అని ఇంటికి పోతే ఇస్తే జ్వరం తగ్గుతుందని పోతే వాళ్ళ ప్రాణాలే పోతున్నాయి. ఇప్పటికైనా డిఎంహెచ్ఓ గారు మీకు మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఆర్ఎంపీల మీద కఠిన చర్యలు తీసుకొని ఆర్ఎంపీలు నిషేధిత మందులు ప్రజలకు ఇవ్వకుండా చూడవలసిందిగా కూడా కోరుతున్నాం. ఇది నా విన్నపం. ఖచ్చితంగా ఈ స్థాయికి మించినటువంటి వైద్యం చేసి ఐవి ఫ్లూయిడ్స్, ఇంజెక్షన్స్, ఇంకా ఇతరాతర హయ్యర్ యాంటీబయాటిక్స్, హై లెవెల్ డోసెస్ ఇస్తున్న ఆర్ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా మేము చర్య తీసుకుంటాము. కలెక్టర్ గారు సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఇనిషియేషన్ మాకు ఆర్డర్స్ ఇచ్చారు. సీజ్ చేస్తాము. ఇప్పుడు ఇతని క్లినిక్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరుగుతుంది. మనకి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వారు కూడా మనకి ఈ యొక్క స్థాయికి మించి వైద్యం చేస్తున్నటువంటి వాళ్ళను ఫస్ట్ ఎయిడ్ కాకుండా ఇంకా స్పెషలిస్ట్ వైద్యం చేస్తూ ఇతరాతర వైద్య సేవలు అందించి ఏదో ప్రజలను మభ్యపెట్టి వారికి ఏదో నైపుణ్యం ఉన్నట్టుగా చేస్తున్న వారందరిపైన చర్యలు తీసుకుంటారు. గజ్వేల్ పట్టణంలో కూడా కొన్ని పెద్ద పెద్ద మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ అని పెట్టుతున్నారు. అలా క్వాలిఫై లేని డాక్టర్లు ఉంటున్నారు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇంతకుముందు కూడా మీ నోటీస్కి వచ్చింది. ఈ ఆర్ఎంపీ పిఎంపీలకు సంబంధించి వారు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మాత్రమే నిర్వహించాలి. అదేవిధంగా క్వాలిఫైడ్ వైద్యులు ఎవరైతే ఉన్నారో వారి మాకు దగ్గర రిజిస్ట్రేషన్ యాజ్ పర్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్. మహారాష్ట్ర నుండి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మీదుగా తరలి వెళ్తున్న పశువుల అక్రమ రవాణాను అడ్డుకోలేకపోతున్న పోలీసులు. మహారాష్ట్ర నుండి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపుట్టి కాగజ్నగర్ మీదుగా నిజామాబాద్, హైదరాబాద్కి పశువుల అక్రమ రవాణా నిరంతరంగా జరుగుతూనే ఉంది. అప్పుడప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు వాహనాలను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నా అసలు అక్రమ రవాణా మాత్రం ఒక్కరోజు ఆగటం లేదు. ఇది ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే ప్రశ్నలతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. అక్రమ వ్యాపారాలకి హస్తం ఎవరు? రాత్రి వేళల్లో ఎప్పటికప్పుడు పశువులను బులేరో వాహనాల్లో కుక్కి తరలించడం జరుగుతుంది. రవాణా ఆగకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే ఈ అక్రమ రవాణా సాధ్యమేనా, లేక మరెవరో ప్రభావశీలులు ఈ రవాణాకు వెనక నిలిచి రక్షణ కల్పిస్తున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. టాస్క్ ఫోర్స్ చర్యలు కానీ ఫలితం ఎక్కడా? టాస్క్ ఫోర్స్ తరచూ వాహనాలను పట్టుకొని కేసులు నమోదు చేస్తోంది.
కొన్నిసార్లు పశువులను రక్షించి గోశాలలకు తరలిస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి. కానీ ఇన్ని కేసులు నమోదు చేసినా మళ్ళీ మరుసటి రోజు కొత్త వాహనాలు అదే మార్గంలో దూసుకుపోతున్నాయి. అంటే చర్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. ప్రతి కేసు నమోదు తర్వాత కొద్ది రోజులు గడిచిన తిరిగి మరి అదే మార్గంలో రవాణా జరుగుతూనే ఉంది. అంటే ఇది చిన్నపాటి అక్రమం కాదని, పెద్ద స్థాయిలో పెద్ద ప్రభావవంతులు వెనక ఉన్నారని స్పష్టమవుతోంది. పోలీసుల కఠిన చర్యలు, ప్రత్యేక దళాల ఏర్పాటు, ప్రతి చెక్ పోస్టు, సీసీ కెమెరాల ఏర్పాటు చేయకపోతే ఈ రవాణా ఎప్పటికీ ఆగదు. ప్రజల డిమాండ్ ప్రతి కేసు వెనక అసలు నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. సరిహద్దు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రాత్రిపూట సీసీ కెమెరాలు, సిబ్బంది ఉండాలి. తరచూ బులెరోలు, లారీలు ఆపపడుతున్నా ఎందుకు మళ్ళీ అదే రవాణా జరుగుతుందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీంలను ఏర్పాటు చేసి అక్రమ రవాణాను పూర్తిగా నిర్మూలించాలి. పశువుల అక్రమ రవాణా ఎందుకు ఆగడం లేదు? ఎవరిని కాపాడుతున్నారు? తక్షణమే ఈ అక్రమ రవాణాకు చెక్ పెట్టి నిజమైన నిందితులను బహిర్గతం చేయాలని, అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సిద్ధమవుతున్న మట్టి గణపతులు. పర్యావరణాన్ని రక్షిద్దాం, మట్టి గణపతిని పూజిద్దాం అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం వీరవల్లి శాలివాహనులు మట్టి బొమ్మల తయారీలో నిమగ్నమయ్యారు. వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు రాష్ట్రంలో పల్లె నుండి పట్నం వరకు సిద్ధమవుతోంది. ప్రతి పండగ వెనుక ఒక మహోన్నత లక్ష్యం దాగి ఉంటుంది. ప్రకృతిలో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నింటినీ ఆరాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదే మన భారతీయ సంస్కృతి గొప్పతనం. కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యమిద్దామని ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరూ పిలుపునిస్తున్నారు. ప్రతి ఏటా మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వాటి ఆదరణ విపరీతంగా పెరిగిపోతోంది. అటు ప్రజలు, ఇటు గణేష్ ఉత్సవ కమిటీలు మట్టి వినాయకుడి విగ్రహాలు, ప్రతిమలు ఏర్పాటు చేసి పూజలు చేసేందుకు సిద్ధమయ్యారు. మట్టి విగ్రహాలు మరింత ఆదరణ పెరగడంతో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి శాలివాహన మట్టి విగ్రహాలు తయారీలో పూర్తిగా నిమగ్నమయ్యారు. వీరవల్లి శాలివాహన కాలనీ వాసులు ప్రతిరోజు 2 నుండి 300 మట్టి ప్రతిమలు తయారు చేస్తున్నారు. వీరు తయారు చేసిన మట్టి ప్రతిమలు హైదరాబాద్, పుణె, రాజమండ్రి, విశాఖపట్నం, ఒరిస్సాతో పాటు పలు ప్రాంతాలకు చెందిన వ్యాపారస్తులు, స్వచ్ఛంద సంస్థలకు విక్రయిస్తుంటామని తయారీదారులు యాగంటి లక్ష్మి, డి కొండలరావు, కానుళ్ల శ్రీనివాసరావు, ఎర్రారపు శివ నాగేశ్వరరావు, కానుళ్ల కోట శ్రీనివాసరావు చెబుతున్నారు. ప్రతి ఏటా మట్టి వినాయకుడి ప్రతిమలకు డిమాండ్ పెరగడంతో చేతి నిండా పని దొరికింది. స్థానికంగా చెరువులో సహజ సిద్ధంగా దొరికే మట్టి సేకరించి చిన్న, పెద్ద అనే సైజుల వారీగా మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నామని తెలిపారు. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. వినాయక చారిటబుల్ ట్రస్ట్ అధినేత సురేంద్ర కుమార్ రెడ్డి శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ నెల 25వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దాదాపు 1500 విగ్రహాలను తమ ట్రస్ట్ ద్వారా ఉచితంగా వినాయక చవితి కమిటీ భక్తులకు అందజేస్తున్నామని, ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వినాయక చవితి కమిటీ సభ్యులు మరియు నియోజకవర్గంలోని విఘ్నేశ్వరుని భక్తులు, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పత్రికా విలేకరులు తప్పనిసరిగా హాజరై తాను చేస్తున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో గోపి, తిరుమల తిరుపతి ప్రచార రథం సభ్యుడు రాజ్ కుమార్, అవధూత పేపర్ ఎడిటర్ ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీకి, మెంబర్లకి, ఇక్కడ విచ్చేసిన ఆనంద్ అన్న గారికి, రాజ్కుమార్ అన్న గారికి, గోపి గారికి, మిగతా పేరు పేరున అందరికీ నమస్కారం చేసుకుంటున్నా. ముఖ్యంగా మన కాళహస్తిలో 25వ తేదీ సోమవారం 12:30కి ఈ యొక్క విగ్రహాలు పంపిణీ చేయటం జరుగుతుంది. అందుకని ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా, మా యొక్క ప్రెస్ క్లబ్ అన్నదమ్ములందరినీ కూడా ఆహ్వానించేదానికి ఈ యొక్క ప్రెస్ క్లబ్ దగ్గరికి రావడం జరిగింది. అందరూ దయచేసి మీరందరూ కూడా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను మీ అందరికీ తెలుసుంటుంది, గత 1996 నుంచి 5 విగ్రహాలతో స్టార్ట్ చేశా. ఈరోజు 2 జిల్లాలకి 1000 విగ్రహాలు ఇవ్వడం జరుగుతుంది. సురేందర్ రెడ్డి ఏ విధంగా ఇస్తున్నాడని ఎవరికి అర్థం కావటం లేదు. ఎందుకంటే నేను సంపాదించినంత దేవుడి కోసం సేవ చేస్తా ఉన్నా. నేను ఇంట్లో సేవ చేసి పెట్టుకోవడంలే. ఎందుకంటే భగవంతుడు నాకు ఒక వరం ఇచ్చాడు. ఎందుకంటే అందరినీ బాగా చూడాలి అని ఒక కాన్సెప్ట్ ఇచ్చిన వల్ల ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆ వినాయకుడి విగ్రహం ఇచ్చి అందరినీ బాగుండాలి, కుటుంబం బాగుండాలి అనే ఒక కాన్సెప్ట్తో ఈ 2 జిల్లాలకి 1000 విగ్రహాలు ఇవ్వడం జరిగింది. అందుకని దయించి మీరందరూ కూడా రేపు 25వ తేదీ ఇక్కడ మన రోటరీ క్లబ్లో విగ్రహాల పంపిణీ ఇవ్వటం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి దేవుడి యొక్క భక్తితో, మీరందరూ దేవుడి యొక్క మనుషులమే కాబట్టి మనకు వచ్చేది ఫస్ట్ పండుగ వినాయకుడి పండుగ కాబట్టి మీరందరూ కూడా వచ్చి దీపప్రదం చేయాలని. శ్రీకాళహస్తిలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు వినాయక కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించిన డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి. శ్రీకాళహస్తిలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి ఆధ్వర్యంలో వినాయక చవితి ఏర్పాట్లు మరియు వినాయక చవితి పండగ గురించి శ్రీకాళహస్తి పట్టణంలోని వినాయక చవితి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 1 టౌన్, 2 టౌన్ బియ్యం కాంట్రికాకు చెందిన సిఐలు పాల్గొని వినాయక చవితి ఏర్పాట్ల గురించి వినాయక చవితి కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే చవితి కమిటీ సభ్యులు విగ్రహాలు పెట్టుకోవడానికి తప్పనిసరిగా అనుమతులు పొందాలని కోరారు. గత ఏడాది పట్టణంలో సుమారు 400 వరకు విగ్రహాలు పెట్టారని, ఈ ఏడాది విగ్రహాలు పెట్టేవారు అనుమతుల కోసం వివిధ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు మంజూరు చేయడానికి ఏర్పాటు చేశామన్నారు. శ్రీకాళహస్తి ఎంపీటీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద వినాయక చవితి కమిటీలు తాము ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నామో, ఎన్ని రోజులు విగ్రహం పెట్టుతామో, ఎన్ని రోజులకు నిమజ్జనం చేస్తారో వివరాలను ఇచ్చి అనుమతులు పొందాలని సూచించారు. అనుమతులు లేకుండా విగ్రహాలు పెడితే చర్యలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాలకు విగ్రహాలు పెట్టేవారు నిబంధనలను పాటించాలన్నారు. కాలుష్యాన్ని నివారించే విధంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం, డీజే సౌండ్లు, నృత్యాలకు అనుమతి లేదన్నారు. ఈ నెల 24వ తేదీ లోపల దరఖాస్తులు చేసుకుని అనుమతి పొందాలని సూచించారు. డీజేలు, నృత్యాలు, డ్యాన్సులు ఎలాంటి ప్రోగ్రాంలు నిర్వహించుకోవద్దని కమిటీ సభ్యులకు సూచించారు. సుందరాకాండ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా విజయవాడకు వచ్చిన హీరో, హీరోయిన్స్ సందడి చేశారు. మూవీ ముచ్చట్లను మీడియాకు తెలిపారు. విజయవాడ నగరంలో సందడి చేసిన సుందరాకాండ చిత్ర బృందం సుందరాకాండ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా
విజయవాడకి వచ్చిన హీరో నారా రోహిత్, హీరోయిన్ శ్రీదేవి, మరో హీరోయిన్ వృత్తి వాఘాని. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ మాట్లాడుతూ సుందరాకాండ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. పూర్తి వినోదాత్మకంగా రూపొందించబడిన ఈ చిత్రం సమాజంలోని ప్రతి వ్యక్తికి సాధారణ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో ఆద్యాంతం ప్రేక్షకుల్ని అలరిస్తుందన్నారు. చిన్ననాటి నుండి విజయవాడకు తరచుగా వచ్చేవాడినని తెలిపారు. సీజన్ ని బట్టి సినిమా తీస్తాను. ఎన్టీఆర్ నటించిన వాటు సినిమాని నా చిత్రం ప్రమోషన్స్ అవ్వగానే చూస్తాను. ఇటీవల కాలంలో భైరవం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి చేసుకుని సుందరాకాండ చిత్రాన్ని వీక్షించాలని పిలుపునిచ్చారు. సోలో చిత్ర దర్శకుడు పరశురాముతో సోలో లాంటి చిత్రాన్ని తీశారు. గతంలో వెంకటేష్, చార్మి తీసిన సుందరాకాండ చిత్రం లాగా ఉండదు. పూర్తి వినోదాత్మకంగా డ్యూయల్ లవ్ స్టోరీతో చిత్రం ఉంటుందని పేర్కొన్నారు. సిర్పూర్తి మండలంలోని పోలీస్ స్టేషన్లో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పీస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్తి మండల పోలీస్ స్టేషన్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పీస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వివిధ గ్రామాల నుండి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, మత పెద్దలు, గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం డీఎస్పీ రామానుజం కీలకంగా మాట్లాడుతూ రాబోయే గణేష్ నవరాత్రులు, మిలాద్ ఉన్నభి వంటి పండుగలు ఎటువంటి కలహాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరగాలని ప్రజలకు, నిర్వాహకులకు సూచించారు. డీఎస్పీ స్పష్టంగా హెచ్చరిస్తూ లక్కీ డ్రాలు, లాటరీలు, బహుమతి పథకాలు, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు తావు ఇవ్వకూడదని ఆదేశించారు. అలాంటి అక్రమ లాటరీలు చట్ట విరుద్ధమే కాకుండా అమాయక ప్రజలను మోసం చేసి డబ్బులు వసూలు చేసే మార్గమని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా కార్యక్రమాలు ఎక్కడైనా నిర్వహిస్తే తక్షణమే కేసులు నమోదు చేసి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. అదేవిధంగా డీజేలకి పూర్తి నిషేధం ఉందన్నారు. లౌడ్ స్పీకర్లు రాత్రి 10 గంటల వరకు మాత్రమే తక్కువ శబ్దంతో వినియోగించాలని సూచించారు. పండగ మండపాల్లో కమిటీ బాధ్యత వహించే వారి వివరాలను బహిర్గతం చేయడం తప్పనిసరి అని తెలిపారు. అలాగే 24 గంటలు వాలంటీర్లు విధుల్లో ఉండి పండుగలు ఎటువంటి అల్లర్లు లేకుండా నిర్వహించడానికి కృషి చేయాలని సూచించారు. ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు విభాగం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. కానీ ప్రజలు కూడా మాతో సహకరించాలని సూచించారు. ఎక్కడైనా అక్రమ లాటరీలు, లక్కీ డ్రాలు జరుగుతున్నట్లు తెలిసినా, డీజే లాంటి నిబంధనల ఉల్లంఘనలు కనిపించినా వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు. నిబంధనలకు అతిక్రమించిన వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. పీస్ కమిటీ సమావేశం ద్వారా అధికారులు, కమిటీ సభ్యులు పండుగలు శాంతియుతంగా జరగడానికి ప్రజలందరూ సహకరించాలనే సంకేతాన్ని తెలిపారు. పండుగలు ఆనందం కోసం, ఐక్యత కోసం జరుపుకోవాలి. కానీ అక్రమ లాటరీలు, అధిక శబ్దం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, ప్రజలను ఇబ్బందులకు గురి చేసే కార్యక్రమాలు చేయకూడదని మరొక్కసారి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కౌటాల సిఐ సంతోష్ కుమార్, సిర్పూర్తి ఎస్ఐ కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధ్యాని టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.